ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అదేంటి అంటే 31 అట్లాస్. సోషల్ మీడియా మొత్తాన్ని, ప్రపంచంలో ఉన్న సైంటిస్ట్ ప్రపంచాన్ని, ఖగోళ శాస్త్రజ్ఞుల అంచనాలన్నింటినీ బద్దలు చేస్తూ తెలియని ఒక రాయి లాంటి పరిమాణం, దానిలో ఏలియన్స్ ఉన్నారనే అనుమానం అందరినీ ఇబ్బంది పెడుతోంది. అయితే అది వచ్చి ఇప్పుడు భూమిని తాకితే కనుక ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ కూడా ప్రతి ఒక్కళ్ళలో ఉంది. దాని గురించి చూసి ఉండొచ్చు, చూడకుండొచ్చు. కానీ ఆ విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్‌గా కొన్ని పాయింట్స్‌తో మాట్లాడుకోబోతున్నాం. ఏంటి అంటే, సాధారణంగా మనం మాట్లాడాలి అంటే, ఒక రాయి లాంటి పరిమాణంలో ఒకటి కనిపిస్తుంది. మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న పిక్చరే, దీన్నే 31 అట్లాస్ అని పిలుస్తూ ఉన్నారు. భూమినే టార్గెట్ చేసుకొని దీని కదలికలైతే ఉన్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూద్దాం. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఏలియన్స్ రాక గురించే అని మాట్లాడుతున్నారు. నిజమా? ఏలియన్స్ వస్తున్నారా? ఒకవేళ వస్తే ఏలియన్స్ భూమిని ఆక్రమించుకుంటారా? సోషల్ మీడియాలో రకరకాలుగా ఇదే లాస్ట్. ఈ 4 రోజుల్లో ఏదో ఒకటి చేస్తే చేసేయండి. ఇంక అంతం అవ్వబోతుంది. లేకపోతే ప్రపంచం ఏదో జరగబోతుంది. విధ్వంసాలు జరుగుతాయి. ఇంత ప్రశాంతంగా ఉండం అని రకరకాలుగా భయపెడుతున్నారా? భయపడుతున్నారా? అననే అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ ఈరోజు మనం ఆ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏలియన్స్ అంటే ఎవరో ఫస్ట్ ఒక చిన్న ఇంట్రొడక్షన్ లాంటిది తెలుసుకుందాం. ఇక్కడ 2 పాయింట్స్. ఫస్ట్, ఏలియన్స్ అంటే ఎవరు? మన భూమి, మన సౌర కుటుంబం లాంటివి అనేకం కలిసుంటే అది పాలపుంత అని మనం రకరకాలుగా విశ్వం గురించి విన్నాం, చదివాం, చూసాం. ఎలా చూసామంటారేమో. ఇప్పటికి మీరు సైంటిస్ట్, ఖగోళ శాస్త్రజ్ఞుల పరిశీలనలో ఆ జూమ్ కెమెరాస్‌లో అబ్జర్వ్ చేస్తే మన భూమి లాంటివి వేరే దగ్గర కొన్ని నక్షత్రాల రూపంలో ఉన్నాయనేది చాలా వరకు సైంటిస్టులు కూడా ఒప్పుకున్న మాట. అయితే ఈ భూమి కంటే కూడా అడ్వాన్స్‌డ్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ భూమి నుంచి ఇక్కడికి రావడానికి చేసే ప్రయత్నమే ఈ అట్లాస్ రాక కూడా అని కొంతమంది అంటున్నారు. అదొక ఆప్షన్ ఒకటి ఉంది కూడా. ఏలియన్స్ అంటే మనం ఇంతకుముందు ఆది మానవుల నుంచి ఇప్పటికొచ్చిన క్రమంలో గమనిస్తే మనిషి ఒక మార్పు చెందాడు. మనిషిలో కూడా హైట్ తగ్గుతూ వచ్చిందనేది కూడా వాస్తవం. అలాగే ఏలియన్స్‌గా మారారు అంటే, ఈ జనరేషన్ నుంచి వచ్చే రకరకాల బాక్టీరియాల ప్రభావమా? లేకపోతే అక్కడున్న పరిస్థితులు లేదా స్కిన్ అంతా మారిపోయి వాళ్ళు ఏలియన్స్ లాగా మారిపోయారా? హైట్ అన్నీ మారిపోయినాయంటే అది కూడా అయ్యుండొచ్చు. భూమి పరిణామ క్రమంలో జీవరాశి రకరకాలుగా సృష్టించబడుతుందనే మాట వాస్తవం. సో, ఈ భూమి మీద కాకుండా వేరే భూమి మీద ఉన్న వాళ్ళు ఇక్కడికొస్తున్నారు. మన భూమికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టే వాళ్ళని ఏలియన్స్ అంటున్నాం. వాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్‌గా ఉన్నారు కాబట్టే అక్కడి నుంచి ఇక్కడికి రాగలుగుతున్నారు. ఇవన్నీ పాయింట్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే, భూమి మీద మన ప్రపంచంలో మన కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయి అంటే, ఏలియన్స్ రాక నేపథ్యంలో ఏలియన్స్ మన డేటాని చోరీ చేశాయని, ఏలియన్స్‌తో కనెక్ట్ అవ్వాలని కొంతమంది యువత వాళ్ళకున్న సాధనాలు, ఎక్విప్‌మెంట్స్ ద్వారా ట్రై చేశారు. వాళ్ళ సిగ్నల్స్ అందుతున్నాయి. వాళ్ళు మెసేజెస్ పెట్టారు అని రకరకాలుగా రియాక్ట్ అవ్వడం గాని, అసలు ప్రత్యేకంగా చెప్పాలంటే యూఎస్ఏ, నాసానే ఒక ప్రత్యేకమైన విభాగం ఈ యూఎఫ్ఓలకు సంబంధించి మాత్రమే పనిచేస్తుంది. యూఎఫ్ఓలు మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి సంబంధించి ఒక స్పేసే ఉంది. అది కనీసం మనకి కనపడకుండా కప్పెట్టేశారు. దాన్ని కనపడకుండా మేనేజ్ చేస్తున్నారు అని 2 రకాల విధానాలుగా ఈ ఏలియన్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నది ఈ 31 అట్లాస్. దీని గురించి ఒకసారి మనం క్లియర్‌గా చూసే ప్రయత్నం చేస్తే, ఇది దాని నమూనా మాత్రమే. అయితే ఒకసారి దీన్ని మనం గమనిస్తే ఇక్కడ చాలా నక్షత్రాలున్నాయి. మనం మాట్లాడుకున్నాం కదా! భూమి లాంటి ఇలాంటి సౌర కుటుంబాలు చాలా ఉంటాయని. అలాంటి వాటిలో మిగతావనుకుంటే, ఇక్కడ మూవ్ అవుతూ డిఫరెంట్ లైటింగ్‌తో వస్తున్న ఇదే మనం మాట్లాడుకునే 31 అట్లాస్. ఇదొక పిక్చర్. దీని లైట్ వేవ్‌తో మూవ్ అవుతుందనే పాయింట్ కావచ్చు. ఈ పిక్చర్ ఒకసారి మీరు గమనించండి. దీని ఉద్దేశ్యం ఏంటి అంటే, ద రిటర్న్ ఆఫ్ 31 అట్లాస్. ఏ మాసివ్ ఏన్షియంట్ స్పేస్ షిప్ జర్నీయింగ్ ఫర్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఫ్రమ్ ఎ లాస్ట్ సివిలైజేషన్. ఇది ఏన్షియంట్ అంటే పాత కాలంలో ఉన్న ఒక నగరమే కనిపించకుండా పోయింది. వాళ్ళకి సంబంధించిన స్పేస్ షిప్ ఇప్పుడు రాబోతుందని వాళ్ళు నమ్ముతూ ఉన్న పిక్చర్ ఇది. సో, ఇందాక మనం చూసిన స్పేస్ షిప్ ఆకారం ఇది ఒకలాగా ఉన్నాయా? ఇవి ఒక రాయిని పోలిన ఆకారంలో ఉన్నాయా? కానీ ఆ రాయిలోంచి వెలుగులు ఎలా వస్తున్నాయి? నిజంగా రాయి మనం చూస్తే ఎప్పుడైనా లైట్ వస్తదా? రాదు. సో, అది అడ్వాన్స్ అని అర్థమవుతుంది గదా! ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు? ఏన్షియంట్ స్పేస్ షిప్ జర్నీ అవుతుంది అని చెప్తున్నారు. అలాగే బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఒక సివిలైజేషన్ మార్పు చెంది వస్తున్నారు. దాన్ని మనం ఏలియన్స్ అనుకుంటున్నామా? ఇది భ్రమ అనేదానికి ఇదొక ఎగ్జాంపుల్‌గా నిలుస్తుంది. సో, దీని డైరెక్షన్ అంతా గూడా అర్త్‌నే కనెక్ట్ చేసుకుందని చెప్పే ప్రూఫ్ కూడా మనం చూద్దాం.
ఇవి దానికి సంబంధించిన కొన్ని పిక్చర్స్ అన్నమాట. నెక్స్ట్ కొంతమంది మాట్లాడిన మాటలు, ఈ అట్లాస్ గురించి వాళ్ళేం మాట్లాడారనే విషయాలను ఒకసారి మనం చూద్దాం. ఇది మార్స్‌కి దగ్గరగా వెళ్తున్న ఫుటేజ్ ఇది. చూడండి ఎలా మూవ్ అవుతుందో. సో, ఇదొక ఫుటేజ్. దీన్ని మీరు ఆర్టిఫిషియల్ అనుకోండి, ఏదైనా అనుకోండి. మనం దీన్ని నమ్మలేం. చూసి ఇది జస్టిఫికేషన్ ఇచ్చే టైం గూడా కాదు. భయపెట్టాలనుకుంటే ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేయొచ్చు కూడా. సరే, ఇదొక పార్ట్ అయితే ఇదొక విజువల్. నెక్స్ట్ అంత దగ్గరగా వెళ్ళింది. సో, అది ఏ గ్రహాన్నైనా టచ్ చేస్తుందనడానికి ప్రూఫ్. ఇది మనం ఇప్పుడు మార్స్ నుంచి వెళ్ళడానికి గమనించాం. భూమికి టచ్ చేస్తుందంటున్నాం. అంటే వేరే వేరే గ్రహాలకి కనెక్ట్ అవుతూ కూడా తట్టుకోగలిగే కెపాసిటీ ఆ స్పేస్ షిప్‌కి ఉంది అని ప్రూవ్ చేసేది ఇంకొన్ని విజువల్స్ ఉన్నాయి. అయితే ఒక ఇది జర్మన్ ఆహ్, వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటి అనేది ఒకసారి మనం గమనించాలి. 2 weeks ago, I realized the arrival direction of 3A Atlas was within 9 degrees of the wow signal that was detected 9. అది 3I అట్లాస్ అని చెప్తున్నారు. మనం 31 అట్లాస్ అని స్టార్టింగ్‌లో మనం చెప్పుకున్నట్టున్నాం. అది 3ఐయా 31 అనేది కూడా ఒక రకంగా కన్‌ఫ్యూజన్ నడుస్తుంది. 2 పార్ట్స్‌లో ఆ డిస్కషన్ అనేది నడుస్తుంది. కొంతమంది 3I అంటున్నారు. కొంతమంది 31 అంటున్నారు. సో, ఈయన మెన్షన్ చేస్తున్న దాన్ని బట్టి అది 3I అట్లాస్. In 77, which was an enigmatic, powerful radio signal that definitely came from outside of this Earth. We don't know from where. It was coming from a source that was approaching the sun, and the chance of it aligning with the ఇప్పటికే సూర్యుడి దగ్గరలోకి ఇదొచ్చింది. అది ఎలా మూవ్ అవుతుందని మాట్లాడుతున్నారు. కొంచెం వినండి. direction of 3A Atlas is 0.6%. And I just said, well, that's interesting because 3A Atlas was at a distance of 3 light days from the Earth at that time, you know, and కేవలం అది 3 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. 2 వారాల క్రితం నేను దాన్ని గుర్తించడం జరిగింది. దాని నుంచి రేడియో సిగ్నల్స్ వస్తున్నాయి. ఆ సిగ్నల్స్‌ని కూడా ఇప్పుడు మనం వినే ప్రయత్నం చేస్తాం చూడండి. you just need about the output of a nuclear reactor on Earth, a gigawatt or so, to produce such a radio signal. అంతరిక్షం నుంచి కనిపెట్టడానికి కొన్ని సిగ్నల్స్ ద్వారా ముందే రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఆ వచ్చే సిగ్నల్స్ అయితే ఇలా ఉన్నాయి. నార్మల్‌గా ప్లెయిన్‌గా ఉండాల్సింది చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది కాబట్టి సిగ్నల్ వేవ్ లెంత్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. విశ్వంలో వచ్చే సౌండ్ ఓంకారం రూపంలో ఉంటుందని మనం రకరకాలుగా విన్నాం కదా! మరి విశ్వంలో నుంచి వచ్చే ఒక ఎంప్టీ స్పేస్ నుంచి వచ్చే సౌండే ఇది. ఎంతవరకు టచ్ చేస్తుందో చూడండి. కొన్ని మనుషులు వినలేని సౌండ్స్ సిస్టమ్స్ ద్వారా మనం ఈ మధ్య క్యాప్చర్ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ సిగ్నల్స్ అన్నీ కూడా. ఎంప్టీ స్పేస్‌లో మూవ్ అవుతున్నప్పుడు వచ్చే సౌండ్ వస్తుంది. అది మీకు క్లియర్‌గా వినిపించలేకపోయాను. బట్ ఐ ట్రైడ్. ఆ తర్వాత ఇది సూర్యుడి దగ్గరకొచ్చిందని ఆయన ఆల్రెడీ చెప్పారు. దానికి సంబంధించిన ఫుటేజ్‌ని కూడా మీకు చూపిస్తున్నాం. ఒకసారి జస్ట్ చూడండి. సూర్యుడికి ఎంత దగ్గరగా ఉన్నా సాధారణంగా సూర్యుడి నుంచి వచ్చే వేవ్ తీవ్రంగా వస్తేనే అది మనం తట్టుకోలేకపోతున్నాం. రీసెంట్‌గా కూడా దాని గురించి న్యూస్ వచ్చింది. సూర్యుడి దగ్గర నుంచి ఒక పక్క నుంచి వేడి సెగలు కొన్ని కిలోమీటర్ల మేర చాలా దూరం మనం కిలోమీటర్లను లెక్కేయడానికి కూడా లేదు. సూర్యుడు ఎంత పెద్ద ఇది అనేది మనందరికి తెలుసు కాబట్టి అక్కడి నుంచి సెగే తట్టుకోలేమని మనం అనుకుంటుంటే అది భూమి వరకు తాకుతుందని మనం మాట్లాడుతుంటే ఎంత దగ్గరగా ఈ స్పేస్ షిప్ అనేది ఎంటర్ అయింది అంటే ఇది ఏ గ్రహాన్ని ఏ వాతావరణ పరిస్థితుల్ని కూడా తట్టుకోగలిగేంత కెపాసిటీ ఉందా అంటే అవుననిపిస్తుంది ఇలాంటి ఫుటేజ్ చూస్తుంటే. ఒకసారి మీరు దాన్ని గమనించండి ఎంత దగ్గరగా ఉందని. అంత అడ్వాన్స్ టెక్నాలజీతో ఇది ఉందా అంటే అవునని అనిపిస్తుంది. సెగలు చూడండి ఎలా వస్తున్నాయో. ఇంత వేడి అట్మాస్ఫియర్‌ని కూడా తట్టుకోగలిగేంత స్పేస్ షిప్ అది. అది క్రియేటెడా లేకపోతే కాదా అని చెప్పలేం. సరే, ఈ ఫుటేజ్‌లో దీనిలో మనం గమనించాల్సిన పాయింట్ ఒకటుంది. అది చెప్తాను. ఏంటి అంటే కంప్లీట్‌గా ఇది మనం అనుకుంటున్న ఈ 3I ఆర్ 31 అట్లాస్ అనే ఒక మనకు కనిపిస్తున్న ఈ నౌక లేకపోతే ఏలియన్ స్పేస్ షిప్ అనండి ఏదైనా అనండి. ఇది అయితే దీన్ని ఎప్పుడు చూసినా డైరెక్షన్ అంతా కూడా అర్త్ వైపే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇటు వేరే డైరెక్షన్స్ ఇక్కడ వేరే మనకి ఉన్నాయి ఇప్పటికి గ్రహాలు గానీ అవి డైరెక్షన్ అంతా ఇటే ఉంటుంది. మీరు ఒకసారి ఈ ప్యారలల్‌గా మూవ్ అవుతుంది. టార్గెట్ మాత్రం అర్తే ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఆ లైన్ ఎలా మూవ్ అవుతుంది. టార్గెట్ అంతా కనిపెట్టారు. దానికి సంబంధించి ఏ డేట్‌న ఎలా మూవ్ అవుతుంది అనేది కూడా దీనిలో డిస్‌ప్లే చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే
మనం గమనిస్తే ఏరోప్లేన్స్ కూడా మనం వెళ్తుంటే టార్గెట్ దగ్గరకు వస్తున్నప్పుడు కొంచెం సేపు అక్కడే స్పేస్ లేదు కొంచెం వెయిట్ చేయండి అంటే అక్కడే రౌండ్ చేస్తూ తర్వాత ల్యాండింగ్ అనేది మనం ఎలా సింపుల్గా చెప్పాలంటే మాట్లాడుకుంటాము. ఇది కూడా అలాంటిదే. ఫస్ట్ టార్గెట్ ఏంటి అని టార్గెట్ వైపు మూవ్ అయ్యి ఫైనల్గా టార్గెట్ మాత్రం అర్త్ మీద ఉన్న ఏదో ఒక ప్లేస్కే ఏలియన్స్ స్పేస్ షిప్ అనేది టార్గెట్ అవుతుంది అనేది మెయిన్ పాయింట్. దీనికి లింక్గా ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎప్పుడైతే ఈ టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ టచ్ అయిందో, ఒకవేళ మన పూర్వీకుల్లో ఎవరైనా ఈ టైం ట్రావెల్ వరకు వచ్చి, ఆ తర్వాత మనం ఇప్పుడు హాలీవుడ్ మూవీస్‌లో కొన్ని మూవీస్ గమనిస్తే, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఏజ్ అంతా మారిపోతుంది. వాళ్ళ 2 జనరేషన్ తర్వాత వాళ్ళని వాళ్ళు చూస్తారు. ఈ కాన్సెప్ట్‌ని మనం వర్కౌట్ చేసాము. దాని ప్రకారంగా జరిగింది అంటే, ఇంతకు ముందున్న మన వాళ్ళు వెళ్ళి ఆకాశంలోకి దూరంగా వెళ్తున్నప్పటికి ఈ టైం అనేది చాలా తక్కువైపోతుంది. మనమేమో ఇక్కడ సంవత్సరాలు, జనరేషన్స్ అయిపోతుంటే వాళ్ళకి చాలా తక్కువ టైం అవుతుందని మనం వినే ఉన్నాం. అది ట్రూ. ఇప్పటికే కొంతమంది దాన్ని సైంటిఫికల్‌గా ప్రూవ్ చేశారు కూడా. ఎత్తైన హిమాలయాస్ దగ్గర టైమింగ్‌ని, నార్మల్‌గా గ్రౌండ్‌లో ఉన్న కొన్ని వేరే ఏరియాస్‌ని ఇట్లాంటి కొన్నిటిని కూడా తీసుకొని. ఆ కాన్సెప్ట్‌లో చూస్తే ఈ టైమ్ ట్రావెలింగ్ వల్ల ఏమైనా సరే ఈ స్పేస్ షిప్ మన ఫ్యూచర్ జనరేషన్ నుంచి వస్తుందా? లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అనే ఒక క్వెషన్ కూడా రైజ్ అవుతుంది. ఇస్తే మనకి అడ్వాంటేజ్ అన్నా ఉండాలి. లేకపోతే మనల్ని డిస్ట్రాయ్ చేయడానికన్నా రావాలి అనే 2 పాయింట్స్‌ని కూడా ఇది బేస్ చేసుకొని మనకి ఈ 3 అట్లాస్ 3 1 అట్లాస్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. టార్గెట్ అంతా ఎర్త్. ఒకసారి ఫుటేజ్‌ని మీరు గమనిస్తే చాలా క్లియర్‌గా దానిలో లైట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అంటే దీనిలో వాళ్ళు వాడే మనం కిరోసిన్, డీజిల్, పెట్రోల్ అని రకరకాల ఇంధనాలు, వైట్ ఫ్యూయల్ ఇలా రకరకాలుగా వాడి మనం మెషిన్స్‌ని యూజ్ చేస్తున్నాం. మరి వాళ్ళు వాడేది ఏంటి? అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. లైట్స్ అయితే ఒక స్టోన్ లాంటి పరిమాణంలో ఉన్న ఒకటి లైట్‌లతో వస్తుందా? ఇదే ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. సో, ఇది మాత్రమే కాదు. దీన్ని క్యాప్చర్ చేయడానికి కూడా చాలా టైం తీసుకున్నారు. అండ్ 2 వీక్స్ బ్యాక్ నుంచి ఈ ఇష్యూ నడుస్తుంది. సో, రాబోయే టైంకి ఇది నిజంగా ఎర్త్‌ని టచ్ చేస్తుందనే భయం ఉంది. ఒకవేళ టచ్ చేస్తే దాని గురించి ఇన్ని రకాల కోణాల్లో సైంటిస్టులు కూడా ఆలోచిస్తున్నారు. ఏం జరుగుతుందన్న సస్పెన్స్ ఖచ్చితంగా అందరిలో ఉంది. ప్రూఫ్ ఎవరి దగ్గర లేదు. క్లారిటీ కూడా ఎవరికీ లేదు. ఇదంతా ఒక పాయింట్ అయితే, ఒకవేళ ఈ విషయం గురించి ఒకసారి మనం పండితుల్ని లేదా ఖగోళ శాస్త్రాన్ని ముందుగానే అంచనా వేసి మనం జ్యోతిష్యం ఎలా చెప్పించుకుంటామో దాని ప్రకారంగా ఖగోళంలో ఏం జరుగుతుంది, ఉల్కాపాతాలు జరుగుతాయా అని రాసి ఉంటుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అడిగి చూసినప్పటికీ ఒక సమాచారం అయితే క్లియర్‌గా ఉంది. అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉల్కాపాతం ఏదైనా సరే వేరే దగ్గర నుంచి వచ్చేదేది ఢీకొనే అవకాశం ఉంది అనే విషయం కూడా మనకి క్లియర్ కట్‌గా తెలుస్తుంది. కాబట్టి రావడం అయితే పక్కా అనే విషయాలే ఎక్కువగా అనిపిస్తున్నాయి. మరి అది కూడా నిజమైతే రాబోయే రోజుల్లో ఏ మార్పు చోటు చేసుకుంటుంది? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఈ భూమి దగ్గర ఏం చేయబోతున్నారు? అనేది చాలా ఇంట్రెస్టింగ్ అంశంగా ఉంది. సో, అసలు ఈ స్పేస్ షిప్ నిజమా? కాదా? అని కనుగొనే ప్రయత్నంలో ఒక దొరికిన వీడియో ఇది. ఇదేంటి మనం అబ్జర్వ్ చేస్తే ఒక రాయా? ఫస్ట్ మనం చూసాం దాని పిక్చర్ ఎలా ఉందని. అది రాయా? కాదు. పోనీ కామెట్ అది కూడా కాదు. ఏఐలో చేశారా అంటే ఏఐలో చేయడానికి అవకాశం లేనటువంటిది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక రియల్‌గా మనకు దొరికిన ఫుటేజ్ ఇది. ఇందాక చూసాం ఎంత క్లారిటీ లెస్‌గా ఉందో అని. రియల్‌గా మనకు దొరికిన ఫుటేజ్ ఇదైతే దాన్ని జస్ట్ ఎన్హాన్స్ చేసి మనం ఫోటోలో పూర్వకాలంలో ఇప్పుడు చేస్తున్నాం. అంత టెక్నాలజీ మన దగ్గర ఉంది కాబట్టి కొంచెం ఎన్హాన్స్ చేసి చూస్తే అది మనకి ఇలా కనిపిస్తుంది. సో, ఇది మన ప్లానెట్ వైపు వస్తున్నప్పుడు దాన్ని ఒకసారి క్యాప్చర్ చేసి ఆపేస్తే ఈ స్పేస్ షిప్ ఇలా మనకి కనిపిస్తుంది. దాని షేప్ అదే. అది స్టోన్ లాగా అనిపిస్తుంది. కానీ దానిలోంచి లైట్స్ అయితే చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాయి. ఎందుకంటే కంప్లీట్ డార్క్‌నెస్‌లో మనం దాన్ని చూస్తున్నాం కాబట్టి. మనకి అసలు మనకి డే అండ్ నైట్. బట్ ఓవరాల్‌గా మనకి మిగతాదంతా చీకటే ఉంది గదా! మన మన భూమి, గ్రహాలు దాటితే. స్పేస్ అంతా. దాని నుంచి వచ్చిన ఫుటేజే అది. ఇదైతే రియల్ ఫుటేజ్ విజువల్ ఇది. ఎక్కడంటే అక్కడ ఆగుతాయి. ఎక్కడంటే అక్కడ మోగుతాయి. పురాణాల్లో మనం చదివిన పుస్తకాలు అంటే వాళ్ళు మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. వాళ్ళు కూడా స్పేస్ షిప్స్ వాడారు అని మనకు తెలుసు. కానీ దానిలోంచి వచ్చిన టెక్నాలజీయా? లేకపోతే ఫ్యూచర్ నుంచి వచ్చిందా? అనేది కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. సౌండ్స్ కూడా కొన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఏదైనా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఎంప్టీ స్పేస్ నుంచి ఖచ్చితంగా ఎయిర్ వల్ల కానీ ఒక సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సౌండే ఇది.
అండ్ ఇంకొక పాయింట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఏంటి అంటే, అది ఎంత డిస్టెన్స్, కిలోమీటర్స్ అవన్నీ కొంచెం ఎవరైనా చూసేవాళ్ళంటే ఒకసారి దీన్ని గమనించండి. పర్ఫెక్ట్ డిస్టెన్స్ ఎంత? ఎన్ని మిలియన్ మీటర్స్‌లో ఉంది? లైక్ అవంతా కూడా ఇక్కడ ఎంత సెకండ్స్‌లో, ఎంత కిలోమీటర్స్ పర్ అవర్ ఇది ట్రావెల్ చేస్తుంది? ఎస్టిమేటెడ్ సైజ్ ఎంత ఉండొచ్చు? అని మొత్తం చేస్తే వచ్చిన ఫుటేజ్ అయితే ఇది. దాని వెనక పొగ రావటాన్ని మనం గమనిస్తున్నాం. అంటే ఈ పొగ దేనివల్ల వస్తుంది? అనేది కూడా మనం అంటే వాళ్ళు యూజ్ చేసే మెషినరీ వల్ల వస్తుందా? లేకపోతే వాళ్ళు కావాలని ఆ ట్రావెల్‌ని కంట్రోల్ చేయడానికి అదొక కొత్త టెక్నాలజీ అనేది మాత్రం ఇంకా అయితే అర్థం కాలేదు. దాని గురించి కూడా రీసెర్చ్ జరుగుతోంది. ఈ పొగ ఎందుకొస్తుంది? వాళ్ళు యూజ్ చేస్తుంది లైట్. మనం జనరల్‌గా లైట్స్ యూజ్ చేస్తాం గానీ దాని నుంచి ఎప్పుడైనా పొగొస్తుందా? రాదు కదా! మరి ఎందుకు ఈ పొగొస్తుంది? అనేది కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశం. సో, ఇది ఈ స్పేస్ షిప్‌కి సంబంధించి అనేక అంశాలు మనం గ్యాదర్ చేసింది. ఒకసారి ఈ ఫుటేజ్ మీరు గమనిస్తే ఇది 3I అట్లాస్ సన్‌కి చాలా దగ్గరగా వెళ్తుంది. 5500 డిగ్రీస్ సెంటీగ్రేడ్ మనం మామూలుగా కొంచెం టెంపరేచర్‌నే తట్టుకోలేం. అంత సూర్యుడికి దగ్గరగా వెళ్తున్నా కూడా దానికి ఏమాత్రం ఇక్కడ చూడండి సెగ తగులుతది. తగిలినా కూడా అది అలాగే మోగుతుంది. దానికి ఏమాత్రం చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు. సన్‌కి ఇంత దగ్గరగా ట్రావెల్ చేసింది. మనం స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం సన్‌కి ఇందాక మార్స్‌కి దగ్గరగా వెళ్ళినప్పుడు విజువల్ చూసాం. సన్‌కి దగ్గరగా వెళ్తున్నా కూడా ఆ సెగలు దానికి తగులుతున్నా కూడా ఏమాత్రం దాన్నేం చేయలేకపోతున్నాయి. ఇంకొకళ్ళకి కొంత నమ్మకం గూడా ఉంటుంది. ఏలియన్స్ ఎవరో కాదు, వేరే గ్రహంలో ఉన్న దేవతలు గూడా అయ్యుండొచ్చని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఏ మాట వాస్తవం? ఈ ఏలియన్సా? లేకపోతే అడ్వాన్స్ టెక్నాలజీనా? టైమ్ ట్రావెలా? రకరకాల అంశాలు, ప్రశ్నలు ప్రతి ఒక్కళ్ళ మెదడులను తొలిచేస్తున్న పాయింట్స్ అయితే ఇవన్నీ. సన్‌కి ఎంత దగ్గరగా వెళ్తున్నా దాని దగ్గర నుంచి ఏమాత్రం రియాక్షన్ లేదు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది 3 అట్లాస్ గురించి సమాచారం. సన్‌కి దగ్గరగా ఉన్న విజువల్ గూడా ఇంకొకటి. సో, ఇదనమాట. రీసెర్చర్స్ చెప్తున్న విషయాలు కొన్నైతే, వస్తున్న అనుమానాలెన్నో. మనం ట్రై చేసి దొరికినంత సమాచారం వరకు మీకు అందించే ప్రయత్నం ఏది? మరి ఈ ఏలియన్ స్పేస్ షిప్ గురించి మీరు విన్న నిజాలేంటి? లేదా వాస్తవాలేంటి? మీరు అబ్జర్వ్ చేసిందేంటి? ఈ రోజుతో లాస్ట్ అనే భయం మనకి నిజంగా ఉండాలా? నాకు తెలిసైతే అంత అవసరం లేదు. ఇందులో చాలా ఫేక్ అంశాలు గూడా ఉండొచ్చు. ఎందుకంటే పూర్తిగా మనం దేన్ని డిక్లేర్ చేయలేం. ఇందులో కొన్ని అవాస్తవాల్ని ప్రచారం చేసి ఒక కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం మన అంతర్జాతీయ వేదికల మీద కూడా జరిగి ఉండొచ్చు. అయితే ఒకటే తెలుసుకోవాల్సిన విషయం. మన మన చుట్టూ ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని ఆలోచనలున్నాయి. ఈ భూమి ఇప్పుడప్పుడే పాడయ్యేది కాదు. కొన్ని వేల, లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి ఇలాగే ఉంది, ఇక్కడే ఉంది, దానికదే ఎప్పటికప్పుడు మనం వేసిన చెత్తనే తీసుకున్నప్పుడు వేరే ఎక్కడి నుంచో వచ్చే ఒక స్పేస్ షిప్ ఇక్కడికొస్తుందంటే నేచర్‌కి తెలీదా? మనల్ని ఇంతవరకు ప్రొటెక్ట్ చేస్తున్న ఈ ఎర్త్‌కి తెలీదా? అనే ఒక డౌట్ కూడా మనలో ఖచ్చితంగా రావాలి. దిస్ ఈస్ మై ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్.